నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే ఆలోచన, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేది, ఏ విధంగా ఇండస్ట్రీ తేవాలని నేను ఆలోచిస్తున్నా. సంపద ఎట్లా సృష్టించాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఆదుకోవాలో నేను ఆలోచిస్తున్నా. అయితే అదే సమయంలో గొడ్డలి పార్టీ రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా తమ్ముళ్ళు? మొన్నే మీరు చూశారు, 5 ఏళ్లు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. చేశారా ఒక్క టీచర్ పోస్టు? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇచ్చారా జాబ్ క్యాలెండరు? మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ₹1 అవినీతి లేకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. పిల్లలు ఆనందపడ్డారు, చాలా తృప్తిగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడే పరిస్థితికి వచ్చారు. కానీ సంవత్సరం తర్వాత గొడ్డలి పార్టీ కుట్ర చేశారు. పేపర్ లీక్ అయిందన్నారు. వాళ్ళు చెప్పినన్నిటికీ సవాల్ ఇసిరాం, సమాధానం చెప్పాం. మీకేదైనా డౌట్ ఉంటే మీరు రమ్మని కోరాం. కడాన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు, గొడ్డలి పార్టీ అధినేత, రా నేను కూడా వస్తా, రికార్డులు తీసుకొస్తా, తాడో పేడో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఈ పార్టీ మీకు తెలుసు, ఫేక్ పార్టీ అది, గొడ్డలి పార్టీ. కానీ దానికి రారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. దాన్నే మన పెద్దోళ్ళు అన్నారు వితండవాదం అని. వితండవాదానికి ఆన్సర్ ఉండదు. వాస్తవాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఇప్పుడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మీరు చూస్తే ఓపీఎస్ సిపిఎస్ అని ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేయడానికి అడిగారు. అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ నేత చెప్పింది, అది ఎంత పని, 1 వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైన తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనే 2003లో నేనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇచ్చాను. ఆ రోజు డిఎస్ఏ పెట్టి ఉద్యోగాలు ఇస్తే దగ్గర 10,750 మంది
పాత స్కీమ్లో సెలెక్ట్ అయ్యారు. టెక్నికల్గా వాళ్ళకి తప్పుబడింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. హామీ ఇచ్చిన పెద్ద మనిషి పట్టించుకోలేదు. నేను హామీ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా 10,750 మంది డిఎస్సి అభ్యర్థులకి ఓపీఎస్ నుంచి సిపిఎస్ కి తీసుకొచ్చిన, సిపిఎస్ నుంచి ఓపీఎస్ తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని.